రాష్ట్రంలో తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను చాలా వరకు నివారించగలిగామని ఈగల్ ఐజీ ఏ రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి ఎవరు వినియోగించినా, రవాణా చేసినా, విక్రయించినా 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని రాష్ట్రంలోని కళాశాల, యూనివర్సిటీ పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రాముఖ్యతను కలిగిన వారిని గుర్తించి ఎఫ్టీపీసీ ఇండియా వారు అవార్డులు అందించడం మంచి శుభ పరిణామమని అన్నారు. విజయవాడ సమీపంలోని విజయవాడ క్లబ్ ఎఫ్టీపీసీ ఇండియా 2026 అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖులను గుర్తించి అవార్డులను అందించారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా రంగంలో ప్రజలకు సి ఛానల్ ప్రసారాల ద్వారా కేబుల్ వినియోగదారులకు నిరంతరం సమాచారం అందిస్తున్న ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబుకు అవార్డును అందించడం జరిగిందన్నారు. ఈ అవార్డును ఈగల్ ఐజీ రవికృష్ణ చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రముఖులను గుర్తించి ఎఫ్టీబీసీ ఇండియా వారు అవార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ చైతన్యం పేరుతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా చాలా వరకు మార్పు తీసుకురాగలిగామన్నారు. ముఖ్యంగా గంజాయి సాగును పూర్తిగా కట్టడి చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులను కలిశామని చెప్పారు. ఎఫ్టీపీసీ అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రముఖుల యొక్క సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా అవార్డులు అందిస్తున్నామని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేత గుర్తింపు పొందడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం మరింత వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు పాల్గొన్నారు. So from Eagle Andhra Pradesh, I congratulate Chaitanya Garu and others for this great event, and I also appeal, because already they said say no to drugs. Andhra Pradesh government formed Eagle 1.5 years back. We have started Eagle with a slogan, drugs Voddu Bro. The key campaign has reached almost all parts of the state. We formed Eagle clubs in each and every school, college, university. The main aim is to conduct various workshops and to have the campaign say no to drugs across the state. And we have started a lot of impact operations also. So impact operations like our model is STDD, source, transportation, destination, demand. In all 4 angles, we started attacking on this particular drug menace in the state. We started Operation Chaitanya, that is in Andhra Pradesh AOB, that is Andhra Orissa border, a lot of ganja is being grown. We started this program and today we achieved zero cultivation. So the main aim is by using technology, drone surveillance, adrenaline satellites, and coordinate search operations, extensive awareness campaigns, alternative crop support, we achieved this particular event, and this has been appreciated by national agencies also. Similarly, we started Operation Safe Campus to control this drug menace as well as tobacco menace in the educational institutions. So a lot of things are happening. Lot of other initiatives like Operation Garuda on NRX drugs, opioid abuse, and similarly Operation Eagle on trains to control transportation of drugs in the trains also. Recently we started Vajra Prahar, that is an operation which aimed to destroy the networks in the hotspots in the various parts of the state. And we are all appealing because the eminent persons are gathered here. So we join this campaign, Drugs Voddu Bro, in the state of Andhra Pradesh and across the country also, wherever you work. This drug menace is very dangerous. And I don't want to take much time also. And I will say some few words because all the cinema field people are there. We have a lot of poets in Andhra Pradesh. Always inspired by Sri. Sri has written Mahaprasthana. So I will tell a few words.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారపోసాను. నేను సైతం గోనఘోషకు వెర్రి గొంతుగా వెచ్చి మోసాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. ద మీనింగ్ ఈస్ దట్ ఫర్ ద చేంజ్ ఇన్ ది సొసైటీ even a small effort is very valuable. So even you say no to drugs to 10 people, it brings a big change in the society. With a small few words, I'll complete my speech. Thank you very much once again inviting. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ రహిత సమాజ స్థాపన కోసం ఈగిల్ వ్యవస్థ చేస్తున్న కృషి చాలా అత్యంత ప్రశంసనీయం. అట్లాగే ఈగిల్ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా మేము 16 రాష్ట్రాల నుంచి వివిధ వ్యక్తుల్ని సినిమా రంగం, హెల్త్ కేర్, వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, సేవా రంగాల్లో వారిని గుర్తించి వారికి ఈరోజు అమరావతిలో మంచి అవార్డ్స్ నైట్ని ఏర్పాటు చేయడమైంది. వివిధ రంగాల్లో అన్ని రంగాల్లో గుర్తింపు పొందిన వారిని 16 రాష్ట్రాల వారిని గుర్తింపుగా ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొస్తున్నారు. అలాగే మా ఎఫ్టీపీసీ ఇండియా ఫిలిం టూరిజాన్ని ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో కృషి చేస్తున్న వారిని గౌరవించుకుని సత్కరించుకునే ఈ అవకాశం రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ముందు ఈ అవార్డు గ్రహీతలందరికీ మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎఫ్టీపీసీ ఇండియా గత 5 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అవార్డ్స్ నైట్ చేసినప్పుడు 189 మందికి 16 రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఇవ్వటం ద్వారా ప్రపంచ గుర్తింపు పొందాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధిస్తాం. అలాగే ఐఎస్ఓ రికార్డు, అమెరికన్ కౌన్సిల్ గుర్తింపు, యుఎన్ కౌన్సిల్ గుర్తింపు, ఇటువంటి అన్ని సంస్థల గుర్తింపులు పొందటం అనేది మాకు ఒక గొప్ప ప్రశంసనీయంగా మేము అభిలాషిస్తున్నాం. భవిష్యత్తులో ఫిలిం టూరిజం అభివృద్ధి కోసం మేము భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు రూపొందించి ఆంధ్రప్రదేశ్ని చాలా అగ్రగామిగా రూపొందించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి కూడా అంటే పొలిటికల్గా కాదు, వారు చేస్తున్న కృషి ఒక ప్రశంసనీయంగా మేము ఈ కార్యక్రమాన్ని మద్దతుగా చేస్తున్నాం. డ్రగ్ రహిత సమాజ స్థాపన కోసం మేమందరం ఈగిల్తో కూడా కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్ మనం పెట్టి తెలుగు వాళ్ళు గుజరాత్లో చేయాలి, తెలుగు వాళ్ళు మరాఠీలో చేయాలి, తెలుగు వాళ్ళు హర్యానాలో చేయాలి, హర్యానా వాళ్ళు తెలుగులో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక గ్లోబల్ విలేజ్గా తయారవుతుంది. ఇది అక్కడతో ఆగిపోకూడదు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కూడా మన దగ్గర చేయాలి, మనం అక్కడ చేయాలి. సో దట్స్ వాట్ బాహుబలి రాజమౌళి డెడ్. సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పని ఇవాళ దాదాపు ఒక 12 రాష్ట్రాల్లో, అదేవిధంగా 8 దేశాల్లో, ముఖ్యంగా మేము నేపాల్లో కావచ్చు, తర్వాత శ్రీలంకలో కావచ్చు, మేము కార్యక్రమం చేసినప్పుడైతే అక్కడ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కూడా వచ్చి, సార్ మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు అంటే ఆర్టిస్ట్ ఎక్స్చేంజే కావచ్చు, టెక్నాలజీ ఎక్స్చేంజే కావచ్చు, ఒక మంచి కార్యక్రమం సార్, దీనివల్ల మేము మీకు కనెక్ట్ అవుతాం, అదేవిధంగా మీ సినిమాలు కూడా మా లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అని చెప్పని వాళ్ళు చెప్పారు. తదనుగుణంగా మేము మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈరోజు కార్యక్రమం విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు మనం సినిమానే చేస్తున్నాం. సినిమానే కాదు, సినిమాకి ఇంటర్లింక్గా వివిధ రంగాలు ఉంటాయి. అది టూరిజమే కావచ్చు, హెల్తే కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఈ ప్రోత్సహించడం ఏదైతే ఉందో ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సినిమాతో పాటు వారిని కూడా సత్కరించాలి అంటే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఎఫ్టీపీసీ ఇండియా బిజినెస్, సినిమా అండ్ హెల్త్ టైకూన్ అవార్డ్స్ అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశేషమైన ముఖ్య అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సార్, స్వాగతం సుస్వాగతం. మీ అందరూ ఆశీస్సులు ఉంటే కనుక డెఫినెట్గా ఎఫ్టీపీసీ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎఫ్టీపీసీ గ్లోబల్గా అతి త్వరలో మారుతుందని చెప్పని మేము మనం ఎంచుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. To such a wonderful gathering here, to FTPC Chaitanya Garu and Varma Garu and the whole organizing team. It is an honor to be here standing beside like sir, like Krishna sir and so many honorable guests and so many awardees and so many delegates around. I'll just stick to the main message of this event, say no to drugs. It is the simplest and the best way to say no to drugs.
health is the most important thing in the life of anyone, from child to middle age to old people. So let us not spoil that, and let us be very vigilant to guide the people who incline towards that side. And once again, congratulations for such a great event to FTPC.